ఇంకెరోజు అయితే 4వ తేదీ మే నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. దిగుమతి నేడుతో పోల్చుకున్నట్టయితే పెరిగిందా లేదా తగ్గిందా వేయడం ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదా ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా ఎవరైనా చూస్తుంటే అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో కేవలం 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు నేనుతో పోల్చుకుని దిగుమతి అన్ని మండీలకి దిగుమతి ప్రస్తుతానికి దిగుమతి తగ్గింది. ప్రస్తుతానికి వీడియో చేసే టైం వచ్చేసి 6:18 అయితే అవుతుందండి. సో ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతులు చూసుకున్నట్లయితే మనం ముందుగా టీవీఎస్ మండీ మొత్తం చూసుకున్నా కూడా అంటే దిగుమతి తగ్గింది. ఒక జేకే వర్మ అంటే వర్మ మండీకి మాత్రం ఇంచుమించు సేమ్ ఎన్నో షర్ట్లు వచ్చినాయి. మిగతా మండీలన్నింటికి దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా దిగుమతి అయితే తగ్గింది. 1-2 మండీలకు జీపీఆర్ మండీ లైన్లో కూడా అంటే ఇంచుమించు సేమ్ ఎన్నో షర్ట్లు వచ్చినా మిగతా మండీలను నేడుతో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. మనకి వేలం పాటలు అనేది ఒక్కొక్కసారి 8:30కి ప్రారంభమవుతుంది, ఒక్కొక్కసారి 8:45కి అయితే ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి అనేది కూడా చూడాలి. ఇంకెరోజు అయితే 4వ తేదీ మే నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. దిగుమతి నేడుతో పోల్చుకున్నట్టయితే పెరిగిందా లేదా తగ్గిందా వేయడం ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదా ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా ఎవరైనా చూస్తుంటే అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో కేవలం 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు నేడుతో పోల్చుకుని దిగుమతి అన్ని మండీలకి దిగుమతి ప్రస్తుతానికి దిగుమతి తగ్గింది. ప్రస్తుతానికి